ఇవాళ ఈ రేషం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నారు? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారు మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను. అన్ని కులాలను కలుపుకోబోయే నేను, అన్ని వర్గాలను కలుపుకోబోయే నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెళ్ళు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణం అయ్యాను. నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లోని ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత మెజార్టీ రాలే. ప్రజలు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబడడం జరిగింది.